భలే అయిపోయింది బావా. అన్నా నువ్వు ఒకసారి మా ఇంటికి రా, మాట్లాడాలి. గట్లానే వస్తది. ఎవరు బావా? సుగుణ చెల్లి. మళ్ళీ ఏంది బావా? నువ్వు ఉండరా. నమస్కారం సదన్న. తిరుపతి ఎలా ఉన్నావు? కూసురి. నిన్న మొన్నటి దాకా సంబరంగా తిరిగిన సదన్న ఈ రోజు ఇట్లా చూస్తుంటే ముఖం చూడబుద్ది అయితేలేదే. ఒక్కగానొక్క బిడ్డ పెళ్ళి ఆగిపోతే ఎట్లుంటది? నువ్వేం బాధపడక సది. గా పోరడు జర రోషపరుడు, మాట్లాడే లగ్గం చేద్దాం. బావా, మనం అనుకున్నది వీళ్ళు కానిచ్చేటట్లేరు. నీ సురు చేస్తా. తప్పంతా మా బావదే. సాఫ్ట్వేర్ అల్లుడు అని వెనకనక తిరిగితే ఆడింత పని చేసిండు. అయింది మంచిదైంది. ఇదిగో ఈ పెండ్లాగి నువ్వు జర ఊరుకోరా తిరుపతి. ఈ పెళ్లి కానిచ్చేలే. పెళ్లి కానీకపోవడం ఏందిరా? తిరుపతి, నువ్వు అట్లా మాట్లాడు తప్పు. ఇదిగో బాపు, పిల్లగాడే పెళ్లి వద్దన్నాక నేనైతే బతిమాలను. ఇంతకంటే మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెచ్చి పెళ్లి చేస్తా. అదేంట్రా? నువ్వు అను బావా, సూపర్ కుర్రోడిని వెనక నుంచి తీసుకొస్తా. సాఫ్ట్వేర్ ఇంట్లో ఉన్నాడు కదా, నువ్వు ఊకరా. ఇగో పెద్ద మనుషులు నా మాట వినుండ్రి. సదా నాకు అన్న, మానస నాకు బిడ్డ, రామన్న మనకు బాపు. అందుకే ఈ పెళ్లి జరగాలే. ఏం చేసినా సరే ఈ పెళ్లి చేసుడే. మేము ఈ పెళ్లి కానీయం. నువ్వు లేబావా, సంబంధం వద్దు ఏమొద్దు. ఈ దుబాయ్ తిరుపతి గాడు బుర్రా దుబాయ్ బాయిలో పెట్టి వచ్చిండా ఏంది? మాట్లాడుతుంటే గుంజుకుపోతాండా. మనం కాని ఇంట్లో ఉంటే ఈడ అడిగిపోతుండే. అరే చేతు, ఇంకెంత తాగుతారా? తాగుడు ఆపురా. మా అమ్మకి మానస అంటే మస్తు ఇష్టం రా. మా అమ్మకి ఇష్టమనే నాకు కూడా ఇష్టం రా. తెలుసురా. అట్లాంటిది ఇన్నేళ్ళు చూపించింది, ఇక ముందు చూపించబోయేది చాలంటే ఎట్లరా? అసలు మాది ప్రేమనే కాదంటే నాకేం అర్థమవుతలేదురా. అసలు మానసని కోప్పడాలనో దాని మీద జాలి పడాలనో కూడా తెలుస్తలేదు. అరే నువ్వే మానసిక అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు కదరా. ఏమని చెప్పాలరా? ఇన్ని రోజులు మానస నా మీదున్న ప్రేమని మనసులో దాచిపెట్టుకొని మాట్లాడుతుందా అనుకున్నా. కానీ ఈరోజు అదే మానస మనసులో నాది మాట్లాడుతుంటే బాధ అవుతుందిరా. నాతో అయితలేదురా. చై, కొన్ని జన్మలు ఇంతే. మానసు ఎలా ఉందన్నా? ఈ లగ్గం ఆగిపోయిన దగ్గర నుంచి అది పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేసేలా. దాన్ని చూస్తుంటే నాకు మస్తు గుబులైతాది. ఇంక ఈ పెళ్ళి వద్దన్నా. ఈ పెళ్లి విషయం ఇక్కడ తాపేద్దాం. అదేంట్రా గంత మాట అనేసావు? ఈ పెళ్లి వల్ల మనం విడిపోకూడదన్నా. నేనెప్పటికీ నీకు రాఖీ కట్టడానికి రావాలి. మానసుకి ఈ పెళ్లి ఇష్టం లేనప్పుడు ఈ పెళ్లి చేసుడు మంచిది కాదన్నా. నా బిడ్డకి ఈ పెళ్లి ఇష్టం లేదా? ఈ ట్రాక్ నేనేడ మిస్ అయినా? సర్లేరా,
నువ్వెట్లంటే అట్లా. మనం బాగుండాలన్నా మన పిల్లలు మనకన్నా బాగుండాలి. మంచి మాట అన్నావు సీల్లే. అట్నే అట్నే. Welcome to Varmala Marriage Bureau. We have a fantastic offer. Buy one, get one free. నా బిడ్డకి మంచి సంబంధం కావాలి. Transco, Genco, Tapala. తపాలా పోనీ కాపాలా. కాపాలంటే అదేనండి మిగిలింది ఒకటే సెక్యూరిటీ. నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి. ఓ నెలకు 2 లక్షల జీతం. పెళ్ళైతానే నా బిడ్డను తీసుకుని అమెరికాకు పోవాలి. ఓకే. ఇన్ఫోసిస్, విప్రో, డెలాయిట్. డెలాయిట్. ఓ చూడు, పెళ్లి కొడుకుని తీసుకుని జల్దీ ఇంటికి రా. ఏ అమీర్ ఏక్ డిలైట్ లేకే ఆ రే. Hello sir. Hello. How are you? Please. Thank you. Dear colleagues, మన డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రవి వర్మ గారు ఈ రోజు ప్రజల ఆరోగ్యం గురించి మనకి స్పీచ్ ఇవ్వబోతున్నారు. వెల్, మాతా శిశు సంక్షేమ శాఖ వాళ్ళు స్పెషల్ ఆర్డర్స్ ఇచ్చారు. గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు, వృద్ధులకు మీ సర్వీసెస్ని, మీ మెడికల్ ట్రీట్మెంట్ని ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాలని. మేము చాలా సిన్సియర్గా సర్వీస్ చేస్తున్నాం సార్. మీరు జీతం కోసం మొక్కుపడుగానో జాలితోనో సర్వీస్ చేయొద్దు, ప్రేమతో చేయండి. అదేంటి సార్, మేము ఎలా చేసినా వాళ్ళ ఆరోగ్యం కోసమే కదా. మీరు ఒక వ్యక్తి బాధని ఫీల్ అయితే అది జాలి, ఆ బాధ మీది అనుకుంటే అది ప్రేమ. మీ అందరికీ అర్థం అవడానికి ఒక చిన్న కథ ఎగ్జాంపుల్గా చెప్తాను. ఒక ఆయన అడవికి వేటకు వెళ్ళాడు. వేటలో అతనిపై ఒక సింహం దాడి చేసింది. ఆ సింహం దాడి నుంచి తప్పించుకునే క్రమంలో అతనికి చాలా గాయాలయ్యాయి. గాయాలు పడ్డ ఆ వ్యక్తి అదే అడవి చివరనున్న మూలిక వైద్యం చేసే ఒక పెద్దామ గుడిసెకి ట్రీట్మెంట్ కోసం వెళ్ళాడు. గాయాలు పడ్డ ఆ వ్యక్తిని ఆ పెద్దామె కొడుకులా చూసుకుని ప్రేమతో వైద్యం చేసింది. అంత గాయాలు పడ్డ ఆ వ్యక్తి ఆమె ప్రేమతో చేసిన వైద్యం వల్ల ఏమో గాని చాలా తొందరగా కోలుకున్నాడు. ఆ తర్వాత తను ఊరెళ్ళిపోయాడు. కొన్నాళ్ళ తర్వాత అదే ఊర్లో ఆ పెద్దామె కోసం హాస్పిటల్ కట్టి దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఆమెకు సమకూర్చి ఆమెను ఇన్వైట్ చేయమని తన భటుల్ని పంపించాడు. అప్పుడు ఆ పెద్దామెకు తెలిసింది, ఒకరోజు నేను ట్రీట్మెంట్ చేసింది మా రాజుకేనని. కానీ ఆ రాజు నా మీద జాలితో ఇవన్నీ చేశాడేమో అని అనుమానంతో ఆమె తిరస్కరించింది. అది తెలుసుకున్న ఆ రాజు మరుసటి రోజు పర్సనల్లీ వెళ్ళి కలిసి, అమ్మా, ఇవన్నీ నేను ప్రేమతోనే చేశాను, జాలితో కాదు. మీరు నాది జాలి అని అపార్థం చేసుకున్నారు. ఇతరుల్లో బాధను చూస్తే జాలి, అదే బంధం అనుకుంటే ప్రేమ. జాలి తాత్కాలికం, కానీ ప్రేమ శాశ్వతం. బంధంలో జాలి ఉండదు, ప్రేమ మాత్రమే ఉంటుంది అన్నాడు ఆ రాజు. అప్పుడు ఆమెకు ప్రేమకు జాలికి తేడా తెలిసింది. సో మై డియర్ కలీగ్స్, మీరు చేస్తున్న సర్వీస్ని ప్రేమతో చేయండి.